శివ అష్టోత్తర శతనామ స్తోత్రం 108 నామాల పూర్తి అర్థాలు. పూజా విధానం. ఇంట్లో సులభంగా చేసే విధానం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ శివ అష్టోత్తర శతనామావళిలో మీరు ఎక్కువగా పలికే నామాన్ని కమెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం డివైన్ లక్ష్మి అనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రెడిషనల్ శివ అష్టోత్తర శతనామావళి. ఓం శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం శంభవే నమః. ఓం పినాకినే నమః. ఓం శశిశేఖరాయ నమః. ఓం వామదేవాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం కపర్దినే నమః. ఓం నీలలోహితాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం శూలపాణయే నమః. ఓం ఖట్వాంగినే నమః. ఓం విష్ణువల్లభాయ నమః. ఓం సిపివిష్టాయ నమః. ఓం అంబికానాథాయ నమః. ఓం శ్రీకంఠాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం భవాయ నమః. ఓం శర్వాయ నమః. ఓం త్రిలోకేశాయ నమః. ఓం సితికంఠాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం ఉగ్రాయ నమః. ఓం కపాలినే నమః. ఓం కామారయే నమః. ఓం అంధకాసురసూదనాయ నమః. ఓం గంగాధరాయ నమః. ఓం లలాటాక్షాయ నమః. ఓం కాలకాలాయ నమః. ఓం కృపానిధయే నమః. ఓం భీమాయ నమః. ఓం పరశుహస్తాయ నమః. ఓం మృగపాణయే నమః. ఓం జటాధరాయ నమః. ఓం కైలాసవాసినే నమః. ఓం కవచినే నమః. ఓం కఠోరాయ నమః. ఓం త్రిపురాంతకాయ నమః. ఓం వృషాంకాయ నమః. ఓం వృషభారూఢాయ నమః. ఓం భస్మోద్ధూలిత విగ్రహాయ నమః. ఓం సామప్రియాయ నమః. ఓం స్వరమయాయ నమః. ఓం త్రయీమూర్తయే నమః. ఓం అనీశ్వరాయ నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం పరమాత్మనే నమః. ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః. ఓం హవిసి నమః. ఓం యజ్ఞమయాయ నమః. ఓం సోమాయ నమః. ఓం పంచవక్త్రాయ నమః. ఓం సదాశివాయ నమః. ఓం విశ్వేశ్వరాయ నమః. ఓం వీరభద్రాయ నమః. ఓం గణనాథాయ నమః. ఓం ప్రజాపతయే నమః. ఓం హిరణ్యరేతసే నమః. ఓం దుర్ధర్సాయ నమః. ఓం గిరీసాయ నమః. ఓం గిరిసాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం భుజంగభూషణాయ నమః. ఓం భర్గాయ. ఓం గిరిధన్వనే. ఓం గిరిప్రియాయ. ఓం కృత్తివాసః. ఓం పురారాతి. ఓం భగవన్. ఓం ప్రమదాదిపః. ఓం మృత్యుంజయ. ఓం సూక్ష్మతనః. ఓం జగద్వ్యాపి. ఓం జగద్గురః. ఓం వ్యోమకేశః. ఓం మహాసేనజనకః. ఓం చారువిక్రమః. ఓం రుద్రః. ఓం భూతపతిః. ఓం స్థాణుః. ఓం అహిర్బుధ్నిః. ఓం దిగంబరః. ఓం అష్టమూర్తిః. ఓం అనేకాత్మా. ఓం సాత్వికః. ఓం శుద్ధవిగ్రహः. ఓం శాశ్వతః. ఓం ఖండపరశుః. ఓం అజః. ఓం పాశవిమోచకः. ఓం మృడః. ఓం పశుపతిః. ఓం దేవః. ఓం మహాదేవః. ఓం అవ్యయః. ఓం హరః. ఓం పూషదంతభిత్. ఓం అవ్యగ్రహ. ఓం దక్షాధ్వరహరః. ఓం హరః. ఓం భగనేత్రభిత్. ఓం అవ్యక్తః. ఓం సహస్రాక్షః. ఓం సహస్రపాత్. ఓం అపవర్గప్రదః. ఓం అనంతః. ఓం తారకః. ఓం పరమేశ్వరః. శ్రీ శివ అష్టోత్తర శతనామావళి 108 నామాల పూర్తి అర్థాలు. ఈ నామాలు పరమశివుని వివిధ తత్వాలు, శక్తులు, లీలలు, రూపాలు మరియు కృపను సూచిస్తాయి. ప్రతి నామం ముందు భావపూర్వకంగా ఓం నమః శివాయ అని జపించాలి. శివః అనగా శుభప్రదుడు, మంగళకరుడు. మహేశ్వరః అనగా సర్వలోకాల అధిపతి. శంభుః అనగా ఆనందాన్ని ప్రసాదించేవాడు. పినాకి అనగా పినాకం అనే ధనుస్సు ధరించినవాడు అని అర్థం. శశిశేఖరః అనగా తలపై చంద్రుణ్ణి ధరించినవాడు అని అర్థం. వామదేవః అనగా సౌమ్యరూపుడు, పంచబ్రహ్మాలలో ఒక రూపం. విరూపాక్షః అనగా
3 నేత్రాలవాడు, అసాధారణ దృష్టి కలవాడు. కపర్దిని అనగా జటాజూటం ధరించినవాడు. నీలలోహితః అనగా నీలవర్ణ కాంతి కలవాడు. శంకరః అనగా శుభాన్ని కలిగించేవాడు. శూలపాణి అనగా త్రిశూలం ధరించినవాడు. ఖట్వాంగి అనగా ఖట్వంగం ఆయుధంగా ధరించినవాడు. విష్ణువల్లభః అనగా విష్ణువుకు ప్రియమైనవాడు. సిపివిష్టః అనగా సర్వవ్యాపక తేజస్సు. అంబికానాథః అనగా అంబికాదేవి భర్త. శ్రీకంఠః అనగా పవిత్రమైన కంఠం కలవాడు. భక్తవత్సలః అనగా భక్తులపై అపార కరుణ కలవాడు. భవః అనగా సృష్టికి కారణమైనవాడు. సర్వః అనగా సంహారకర్త. త్రిలోకేశః అనగా 3 లోకాల అధిపతి. శితికంఠః అనగా విషం వల్ల నీలవర్ణమైన కంఠం కలవాడు. శివప్రియాయ అనగా శుభానికి ప్రియమైనవాడు. ఉగ్రః అనగా భయంకర రూపం కలవాడు. కపాలి అనగా కపాలాలను ధరించినవాడు. కామారి అనగా మన్మధుణ్ణి సంహరించినవాడు. అంధకాసుర సూదనాయ అనగా అంధకాసురుని వధించినవాడు. గంగాధరః అనగా గంగను జటాలో ధరించినవాడు. లలాటాక్షః అనగా నుదిటిపై 3వ నేత్రం కలవాడు. కాలకాలః అనగా కాలానికే కాలుడైనవాడు. కృపానిధయే అనగా కరుణాసముద్రుడు. భీమః అనగా శక్తివంతుడు. పరశుహస్తః అనగా పరశువు ధరించినవాడు. మృగపానయే అనగా చేతిలో జింకను ధరించినవాడు. జటాధరః అనగా జటాలను ధరించినవాడు. కైలాసవాసిని అనగా కైలాస పర్వత నివాసి. కవచిని అనగా రక్షకుడైనవాడు. కఠోరః అనగా దుష్టులపై కఠినుడు. త్రిపురాంతకః అనగా త్రిపురాసురులను సంహరించినవాడు. వృషాంకః అనగా వృషభ చిహ్నం కలవాడు. వృషభారూఢః అనగా నందిపై విహరించేవాడు. భస్మోద్ధూలిత విగ్రహః అనగా భస్మాన్ని అలంకారంగా ధరించినవాడు. సామప్రియాయ అనగా సామవేద గానానికి ప్రియుడు. స్వరమయః అనగా నాదరూపుడు. త్రయీమూర్తిః అనగా బ్రహ్మ విష్ణు రుద్రస్వరూపి. అనీశ్వరః అనగా తనకు పైగా ఎవరూ లేని పరబ్రహ్మ. సర్వజ్ఞః అనగా సర్వజ్ఞుడు. పరమాత్మ అనగా ప్రతి జీవిలో ఉన్న పరమాత్మ. సోమ సూర్యాగ్ని లోచనః అనగా చంద్ర సూర్య అగ్ని నేత్రాలు కలవాడు. హవిః అనగా యజ్ఞ హవిస్వరంపుడు. యజ్ఞమయః అనగా యజ్ఞరూపుడు. సోమః అనగా శాంత స్వభావుడు. పంచవక్త్రః అనగా 5 ముఖాలు కలవాడు. సదాశివః అనగా నిత్య శుభస్వరూపి. విశ్వేశ్వరః అనగా విశ్వాధిపతి. వీరభద్రః అనగా వీరభద్రరూపుడు. గణనాథః అనగా గణాల నాయకుడు. ప్రజాపతయే నమః అనగా ప్రజల రక్షకుడు. హిరణ్యరేతః అనగా సృష్టి శక్తి మూలం. దుర్ధర్సః అనగా జయించలేనివాడు. గిరీశః అనగా పర్వతాధిపతి. గిరిశః అనగా గిరులలో నివసించేవాడు. అనఘః అనగా పాపరహితుడు. భుజంగభూషణాయ అనగా సర్పాలను ఆభరణంగా ధరించినవాడు. భర్గః అనగా తేజోమయుడు. గిరిధన్వా అనగా పర్వతాన్ని ఆయుధంగా చేసినవాడు. గిరిప్రియాయ అనగా పర్వతాలను ఇష్టపడేవాడు. కృత్తివాసః అనగా చర్మాన్ని వస్త్రంగా ధరించినవాడు. పురారాతి అనగా పురాసురులను సంహరించినవాడు. భగవన్ అనగా ఐశ్వర్య సంపన్నుడు. ప్రమదాధిపః అనగా ప్రమథ గణాల అధిపతి. మృత్యుంజయ అనగా మరణాన్ని జయించినవాడు. సూక్ష్మతనహు అనగా సూక్ష్మరూపుడు. జగద్వ్యాపి అనగా జగత్తంతటా వ్యాపించినవాడు. జగద్గురహు అనగా ప్రపంచ గురువు. వ్యోమకేశః అనగా ఆకాశం వంటి జటాలు కలవాడు. మహాసేన జనకః అనగా కుమారస్వామి తండ్రి. చారు విక్రమః అనగా సుందర వీర్యశాలి. రుద్రః అనగా సంహారకర్త. భూతపతిః
అనగా భూతగణాల అధిపతి. స్థాణుః అనగా స్థిరస్వరూపుడు. అహిర్బుద్ధినిః అనగా నాగరూపంలో ఉన్నవాడు. దిగంబరః అనగా దిక్కులనే వస్త్రముగా ధరించినవాడు. అష్టమూర్తిః అనగా 8 రూపాలలో ఉన్నవాడు. అనేకాత్మ అనగా అనేక స్వరూపాలు కలవాడు. సాత్వికః అనగా సాత్విక గుణమూర్తి. శుద్ధ విగ్రహః అనగా పవిత్ర రూపుడు. శాశ్వతః అనగా నిత్యుడు. ఖండపరశుః అనగా పరశువుతో ఉన్నవాడు. అజః అనగా జన్మరహితుడు. పాసవిమోచకః అనగా బంధనాలను తొలగించేవాడు. మృడః అనగా కరుణామూర్తి. పశుపతిః అనగా సమస్త జీవుల అధిపతి. దేవః అనగా దివ్యస్వరూపుడు అని అర్థం. మహాదేవః అనగా దేవతలలో శ్రేష్ఠుడు అని అర్థం. అవ్యయః అనగా నశించనివాడు అని అర్థం. హరః అనగా పాపాలను తొలగించేవాడు అని అర్థం. పూషదంతభిత్ అనగా పూషణుడి దంతాలను విరిచినవాడు అని అర్థం. అవ్యగ్రహ అనగా చంచలత లేనివాడు అని అర్థం. దక్షాధ్వరహరః అనగా దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసినవాడు అని అర్థం. హరః అనగా సంహారకర్త అని అర్థం. భగనేత్రభిత్ అనగా భగదేవుని నేత్రాన్ని ధ్వంసం చేసినవాడు. అవ్యక్తః అనగా రూపరహిత పరబ్రహ్మ. సహస్రాక్షః అనగా అనేక నేత్రాలు కలవాడు. సహస్రపాత్ అనగా అనేక పాదాలు కలవాడు. అపవర్గప్రదః అనగా మోక్షాన్ని ప్రసాదించేవాడు. అనంతః అనగా అంతులేనివాడు. తారకః అనగా సంసార సముద్రం నుండి రక్షించేవాడు. పరమేశ్వరః అనగా సర్వోన్నత ఈశ్వరుడు. ఓం నమః శివాయ. పూజా విధానం. ఇంట్లో సులభంగా చేసే విధానం. సిద్ధత. అవసరమైన సామాగ్రి: శివలింగం లేదా శివ విగ్రహం లేదా చిత్రం, పంచపాత్ర, నీరు, పాలు, పెరుగు, తేనె, అభిషేకానికి ఐచ్ఛికం, బిల్వదళాలు, మారేడు ఆకులు, పుష్పాలు, అగరబత్తి లేదా దీపం, నైవేద్యం, ఫలాలు లేదా ప్రసాదం. ఆచమనం మరియు సంకల్పం. శుభ్రమైన స్థలంలో కూర్చొని 3 సార్లు ఆచమనం చెయ్యాలి. సంకల్పం చెప్పాలి. మమ ఉపాత్త సమస్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ శివ అష్టోత్తర శతనామ పూజాం కరిష్యే. అభిషేకం ఐచ్ఛికం. శివలింగంపై క్రమంగా నీరు, పాలు, పెరుగు, తేనె, మళ్లీ నీరు. అభిషేకం సమయంలో జపించాలి. ఓం నమః శివాయ. అష్టోత్తర నామార్చన. ప్రతి నామం చెప్పేటప్పుడు ఒక బిల్వదళం లేదా పుష్పం సమర్పించాలి. ఉదాహరణకు ఓం శివాయ నమః బిల్వదళం, ఓం మహేశ్వరాయ నమః బిల్వదళం, ఓం శంభవే నమః బిల్వదళం. ఇలా 108 నామాలు పూర్తిగా చెయ్యాలి. దీపారాధన. దీపం చూపించి ఇలా ప్రార్థించాలి. కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి. నైవేద్యం మరియు ప్రదక్షిణ. నైవేద్యం సమర్పించి 3 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఓం. పూజా సమయం: సోమవారం, మహాశివరాత్రి, ప్రదోషకాలం, కార్తీకమాసం. పూజ ఫలితాలు: మనశ్శాంతి, ఆరోగ్యలాభం, దోష నివారణ, ఐశ్వర్యం, మోక్షప్రాప్తి. చివరిగా 5 లేదా 11 సార్లు జపించండి. ఓం నమః శివాయ అని.